షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ అమ్మని మార్చరా? మంగళ వాయిద్యాలు మోగించరా? చూడు చిన్నత్తయ్య. చూసా, అనకూడదు కానీ చూడముచ్చటైన జంట. దుర్గమ్మకెందుకు నచ్చదో కానీ చిలక గోరింకల్లా ఉన్నారు. ఏమైంది లక్ష్మి? ఆదిత్య, ఏంట్రా? నేను వెళ్ళి దీన్ని కొట్టొచ్చానని నువ్వొచ్చి దీన్ని కొడుతున్నావా? నాన్న, మీరు కాసేపు మాట్లాడకండి. రండ్రా భోంచేద్దరు గాని. నాకు ఆకలిగా లేదు, నాకేమొద్దు. తల విదిలించకు. విదిలిస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? చేస్తానని బెదిరిస్తావా? అంతేగా. నువ్వెందుకు చావడం? నన్ను చెప్పి పీడ వదిలిపోతుంది. ఏ తులసి, ఏం మాయ చేసేవే నా కొడుకుని? తిండి తిప్పులు మానేసి నా మీద నిప్పులు కక్కుతున్నాడు. సరే, రేపు కర్ర పట్టుకొని గుమ్మంలో కాపలాగా కూర్చో. నేను ఎలా వచ్చి బావతో కడుపు నిండా తినిపిస్తానో నువ్వే చూడు. కావాలే చాలే, ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు కూర్చో. కూర్చోమంటున్నాను కదా. దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అది కాదు దుర్గా, నాకు పనుందండి, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గమ్మ వస్తుంది. దుర్గా, ఇది చెప్పిన అడ్రస్ మార్చి నన్ను మార్చి ఇది ఎక్కడున్నట్టు? గంటన్నర నుంచి ఈ గాంధీనగర్ సందులు గొంతులు తిరగలేకొచ్చేస్తున్నాను. దీని జాడ మాత్రం తెలిసి చావటం లేదు. దిగండమ్మా. ఏమయ్యా, కిరాయి తక్కువకు డొక్కాటో తీసుకొచ్చి వ్యాపారం చేద్దాం అనుకున్నావా? వ్యాపారం ఇలా అయితే నువ్వు బాగానే సంపాదిస్తావు. లోబికి ఉమ్మడి ఖర్చు అంటారు. నీ లాభము రిక్షాలకు ఆటోలకే చాలదు. ఏం బిజినెస్ చేస్తున్నావయ్యా? అవతల మాకు అర్జెంట్ పనుంది, మధ్యలో ఆగింది. నీకొక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఎందుకు ఇవ్వమ్మా? ఎందుకు ఇవ్వాలి? ఈ ఆటో మీద లక్షలు కోట్లు సంపాదిద్దామని ఇలాంటి తీసుకున్నా. ఏ ఆటో అయినా చెడకుండా ఉంటుందా? ఇంత దూరం ఎక్కువచ్చి డబ్బులు ఈనంటారేంటి? అబ్బాయి, ఇంటి దాకా చేర్చు బాబు, అప్పుడు ఇస్తాం కదా. బండి షెడ్ దాకా నెట్టండి, రిపేర్ అయ్యాక ఇంటి దగ్గర దించుతా.
ఏంటి మేము ఆటో నెట్టాలా? చెడిపోయిన ఆటోలో ఇంటి దగ్గర ఎలా దించుతా? దించకుండా డబ్బులు ఎలా ఇస్తాం? డబ్బులు ఇవ్వకుండా ఇంటికి వెళ్ళనిచ్చేది లేదు. ఏం చేస్తావో చూస్తాం. అయ్యయ్యో, వీళ్ళెక్కడున్నారేంటి? మర్యాదగా డబ్బులిచ్చి కదలండి, లేకపోతే పక్క ఆటో వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఇవ్వకుండా కదలండి, బెదిరింపో అదిరింపో తెలుస్తుంది. నువ్వు మర్యాదగా వెళ్ళిపో. మర్యాదగా డబ్బులు ఇవ్వండి, వెళ్ళిపోతాను. ఏంటి పిన్ని గొడవ రోడ్డు మీద? పిన్ని, ఎందుకు అతనితో గొడవ? డబ్బులు ఇచ్చేసాండి, వెళ్ళిపోతాడు. ఇచ్చే. భలే బేరమమ్మా. దొంగ సచ్చినోడు. అవును, మిమ్మల్ని ఇంట్లో ఉండమన్నాను కదా, ఇక్కడికెందుకు వచ్చారు? నువ్వు ఉన్నావు గాని మేం గుడికెళ్ళాం. అవును దుర్గమ్మ, నువ్వెందుకు బయటకొచ్చావు? ఏదో పని మీద వెళ్ళినట్టు అలా గాంధీనగర్లో ఉన్న బాబాయ్ హోటల్కి రా. అందుకే ఇక్కడున్నాను. సరిపోయింది. నువ్వున్నావని మేమున్నావని నువ్వు బయటకు వచ్చావన్నమాట. ఎవరి దారిన వాళ్ళొచ్చి ఇంటిని ఆదిత్యని గాలి కొదిలేశాం. ఏమన్నావు? ఏమన్నాను? ఇంటిని ఆదిత్యని గాలి కొదిలేశాం అన్నాను. అవును, ఆయన స్టేషన్కి వెళ్ళారు, మీరేమో గుడికి వెళ్ళారు. నేనేమో బాబాయ్ హోటల్ అంటూ వచ్చాను. ఇప్పుడు ఇంట్లో వాడు ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు వస్తాను. కూర్చో. కూర్చోమంటున్నాను కదా. ఒరే, దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అది కాదు దుర్గా, నాకు పనుందండి, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గమ్మ వస్తుంది. దుర్గా, నా బంగారు తల్లి, నా మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేసింది. నా చిట్టి తల్లి. ఆగో, నా మనవరాలు నీ కడుపులో ఉంది కాబట్టి నీకు ఇంట్లో స్థానం ఇచ్చాను. ఇప్పుడు ఈ బంగారు తల్లి నా ఊళ్ళోకి వచ్చింది, ఇంకా నీ అవసరం లేదు. నీ స్థానానికి నువ్వు వెళ్ళటం మంచిది. విషయం ఏంటో చెప్పొచ్చు కదా, నేను కూడా వెతుకుతాను. అవి ఏం లేదా అమ్మా? వదులు గంగా, వదులు. దీన్ని నువ్వు తీసుకెళ్ళకూడదు, ఇది నాది. వదులు. వదులు. నేను ఇక్కడ అంగుళం భూమి కూడా సీనయ్య గారు అమ్మనంటున్నారు కదండి. వాళ్ళు అమ్మనంటున్నారు కాబట్టే కదా మిమ్మల్ని ఈ వైపుకి రమ్మని చెప్పింది. ఆ 100 ఎకరాల్లో మా వాటాగా ఉన్న 50 ఎకరాలు మీకు అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
అయ్యేలోగా నేను ఇండి వెళ్ళిపోవాలి. అశు, మామని గుర్తుపడితే ప్రమాదమే. ఇప్పుడు ఎట్టా? ఏ ఆగు, నువ్వు